మేమందరం మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంటి? నీలిమ పెళ్లి చేసుకొని వెళ్ళాలి కదా, తనకంటూ ఓ కుటుంబం కావాలి కదా. ఎంత చెప్తున్నా తను వినటం లేదు. కనీసం నువ్వైనా మాట్లాడు. ఏం మాట్లాడమంటారండి? తన పెళ్లి తనిష్టం అని చెప్తుంది కదా, అందులో తప్పేం లేదు కదా. ఎందుకంటే ఆడపిల్ల జీవితం ఇంకో ఇంటితో ముడిపడుతుంది. ఆ ఇంటికి వెళ్ళాక తను ఎలా ఉండాలి, వాళ్ళతో ఎలా మలుచుకోవాలనేది ఆడపిల్ల ఆలోచించాల్సిన విషయం కదా. మరి అత్తయ్య మంచి ఉద్దేశంతోనే అడిగారు. తను కూడా ఒప్పుకున్నట్టే ఒప్పుకొని ఇప్పుడు కాదు అంటుందంటే అది తన నిర్ణయం. నేనెలా తప్పుబట్టగలను? అది కాదు ఇలా చేయమని నేనెలా చెప్పగలనండి? అది కాదు, పెళ్లి కాకుండా నీలిమ ఇంట్లో ఉంటే చూసిన వాళ్ళేమనుకుంటారు? తనకెవరూ లేరు కాబట్టే కదా మనం పట్టించుకోవట్లేదు అనుకుంటారు. అది కాకుండా ఆడపిల్ల నోరు తెరిచి నాకు పెళ్లి చేయండి అని చెప్పదు కదా. ఆ బాధ్యత పెద్దవాళ్లే తీసుకోవాలి. కాబట్టి నీలిమ విషయంలో నేను అదే బాధ్యత తీసుకుంటున్నాను. తను కూడా నిన్న ఒప్పుకున్నట్టే ఒప్పుకొని ఈరోజు ఇలా మాట్లాడటం అనేది నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది. చెప్పు నీలిమ, రాత్రికి రాత్రి నీ మనసు ఇలా మారిందంటే నేను మాత్రం నమ్మను. నీ మనసులో ఏముందో అది జరగదు అనే విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. ఇదిగో మనందరికీ కూడా తెలుసు. చూడు, అందుకే చెప్తున్నాను, నీకు పెళ్లి చేయాల్సినటువంటి బాధ్యత మాది, చేసుకోవాల్సినటువంటి బాధ్యత నీకు కూడా ఉంది. అవును నీలిమ, నీ బాధ్యత తీసుకోవాల్సిన మీ మావయ్య ఇలాంటి బుద్ధి తక్కువ పనిచేయడం వల్ల తన ప్రాణం మీదకే తెచ్చుకున్నాడు. నీ వాళ్ళంటూ నీకెవరూ లేరు కదమ్మా. అలా అని నిన్ను ఒంటరిగా వదిలేయడం మంచిది కాదు. ఖచ్చితంగా నీకంటూ ఒక భవిష్యత్తు ఉండాలి, నీకో కుటుంబం ఉండాలి. ఈ నిర్ణయం మేమెందుకు తీసుకున్నామో నీకు కూడా తెలుసు కదమ్మా. ఈ నిర్ణయం మారదు, నీ నిర్ణయమే నువ్వు మార్చుకో. మమ్మీ డాడీ చెప్తున్నారంటే అది నీకోసమే కదా నీలిమా. అసలు ఎందుకు అందరూ ఇంత మొండిగా వాదిస్తున్నారు? చూడు నీలిమా, నువ్వు నా స్నేహితురాలివైనా ఈ ఇంట్లో మనిషిగానే అమ్మ నిన్ను ఎంతగానో అభిమానిస్తుంది. అమ్మ ఒక నిర్ణయం తీసుకుందంటే దాని వెనక మంచి ఉద్దేశం ఉంటుంది. పిల్లల మంచి కోసం ఆలోచిస్తుంది. అమ్మని తప్పుపట్టడం నాకు అస్సలు నచ్చలేదు. వీళ్ళందరి మాటలు వింటుంటే ఇప్పుడు నేను కాదు అన్నందుకు గొడవ పెరిగేలా ఉంది. గొడవ పెరిగింది అంటే పరిస్థితి ఎటు నుంచి ఏ దారి తీస్తుందో తెలీదు. ప్రస్తుతానికి ఒప్పుకున్నా తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాను. మౌనం సమాధానం కాదు నీలిమ, మాకు సమాధానం కావాలి. సరే అండి, నా అభిప్రాయం నేను మీకు చెప్పాను. మీరు నా గురించి ఇంతలా ఆలోచిస్తున్నప్పుడు మీ నిర్ణయం నేనెందుకు కాదంటాను? సరే అండి, మీ ఇష్టమే నా ఇష్టం. ఏంటన్నయ్య, ఏమైంది? ఏం లేదులే అమ్మా, మన కారులో వస్తుంటే ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. అక్కడేదో చిన్న స్క్రూ డ్రైవర్ గుచ్చుకుంది, అంతే, పర్వాలేదు, చిన్న దెబ్బే. అందుకే డాక్టర్ని అడిగి ఇలా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు? అది చిన్న దెబ్బ ఏంటి? ఎంత పెద్ద దెబ్బ తగిలింది? ఈ విషయం చాందనికి తెలీదా? లేదమ్మా, నేనే తనకి చెప్పలేదు. తెలిస్తే తను తట్టుకోలేదు కదా. అదేంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు? తను నీ భార్య.
నిన్నంతా నువ్వు ఫోన్ మాట్లాడినందుకు తను ఎంత భయపడింది, ఎంత కంగారు పడింది, నీకేం జరిగిందో ఏంటోనని ఎంత ఏడ్చిందో తెలుసా? భార్యాభర్తల బంధం ఎవరో మాటల్లో చెప్పలేరన్నయ్య. ఒకరికి గాయం తగిలితే అది రెండో వాళ్ళ మనసుకి తెలిసిపోతుంది. చాందిని కూడా అలా తెలిసింది కాబట్టి తను అంతలా భయపడింది. ఇప్పుడు ఈ విషయం నువ్వు చాందిని దగ్గర దాచకూడదన్నయ్య, వెంటనే చెప్పాలి. అమ్మా వద్దమ్మా, నేను ఫోన్ మాట్లాడలేదని చాందిని ఎంతో బాధపడింది. ఇప్పుడు కార్ యాక్సిడెంట్ జరిగింది, నాకిలా దెబ్బ తగిలింది అంటే చాందిని తట్టుకోగలదా? తను ఎంత కంగారు పడుతుందో, ఇంకా ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. చాందిని ఇప్పుడు ఒట్టి మనిషి కాదని మనందరికీ తెలుసు. తను ప్రతి క్షణం ఆనందంగా సంతోషంగా ఉండాలని డాక్టర్ కూడా చెప్పింది. ఇలాంటప్పుడు ఈ విషయం తెలిస్తే తను ఆ బాధలోని ఎంతగానో ఏడుస్తుంది. అది కడుపులో ఉన్న బిడ్డ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఒకప్పుడు నా వల్లే ఇంట్లో ఒక మనిషి దూరం అయ్యాడు. తన కడుపులో చిచ్చు పెట్టానని అత్తయ్యకి ఇప్పటికీ నా మీద కోపంగా ఉంది. ఎప్పటికీ నన్ను క్షమించను అంటుంది. మరిప్పుడు ఆ రూపమే చాందిని కడుపులో పెరుగుతుంది. ఈ ఇంటి వారసుడు మళ్ళీ మనవుడిగా ఇంట్లోకి రాబోతున్నాడు. తను హ్యాపీగా రావాలి, చాలా హెల్దీగా రావాలి. తన కొడుకు మళ్ళీ మనవడి రూపంలో తన దగ్గరకు వచ్చాడని అత్తయ్య తనని చూసి ఎంతగానో మురిసిపోవాలి. అదే నేను కోరుకుంటున్నాను. ఇలాంటి చిన్న చిన్న విషయాలు చెప్పి నా చాందిని నేను బాధ పెట్టలేను. పుట్టబోయే వారసుల మీద ఆ ఎఫెక్ట్ని నేను చూపించలేను. ప్లీజ్ అమ్మా, దయచేసి ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దు. ఎంత గొప్పగా ఆలోచించావన్నయ్య. నువ్వు చేయని తప్పుకి ఇన్నేళ్లుగా నిందలు మోస్తున్నావు. మళ్ళీ ఇప్పుడు కూడా ఇంత పెద్ద గాయం తగిలినా కూడా నువ్వొక్కడివే భరిస్తూ ఆ బాధని నీలోనే దాచుకుంటూ ఈ కుటుంబం గురించి ఇంత గొప్పగా ఆలోచించావంటే నువ్వు ఇంటికి అల్లుడివి కాదన్నయ్య. నేను చెప్పినట్టే ఈ ఇంటి పెద్ద కొడుకువి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయినా కార్ యాక్సిడెంట్ అవ్వడం ఏంటి? నువ్వు డ్రైవింగ్లో చాలా పర్ఫెక్ట్ కదా, మరి అలా ఎలా జరిగింది? ఏ వెహికల్ అయినా వచ్చి గుద్దిందా? లేదమ్మా, నేను కారులో వెళ్తున్నప్పుడు కొంచెం కళ్ళు తిరిగినట్టుగా అయింది. దాంతోనే వెళ్ళి ఒక స్తంభాన్ని గుద్దేశాను. అసలు అది ఎలా జరిగిందో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. కానీ ఈ చిన్న దెబ్బతోనే నేను బయటపడగలిగాను. ఇలా జరగడం వెనుక నీలిమ ప్రమేయం ఏమైనా ఉందంటావా? ఎందుకంటే ఎప్పుడు లేంది నీకు ఇలా అయిందంటే నాకెందుకో నీలిమ మీద అనుమానంగా ఉందన్నయ్య. లేదమ్మా, మనకేదో జరిగింది అనగానే దానికి కారణం నీలిమ అనుకోవడం కరెక్ట్ కాదు. కారులో ప్రాబ్లం లేదు. నేను కార్ డ్రైవ్ చేసినంతసేపు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. కారులో వెళ్తున్న వాళ్ళని యాక్సిడెంట్ చేయించాలి అంటే బ్రేకులు ఫెయిల్ అవ్వడం అలాంటివేవో చేయిస్తారు. అదేమీ జరగలేదు. అయినా వరుసగా నేను ఆఫీసులో వర్కులు చూసుకుంటున్నాను కదా, దాంతో నాకు ఈ మధ్య నిద్ర ఎక్కువగా సరిపోవడం లేదు. ఈ విషయంలో నీలిమ హ్యాండ్ ఉంటుందని నేను అనుకోవడం లేదు. అయినా ఈ విషయాన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదమ్మా. చూడమ్మా, దీన్ని ఇప్పుడు ఇష్యూ చేస్తే అందరికీ తెలిసిపోతుంది. అది నాకు ఇష్టం లేదు. దీన్ని ఇక్కడితోనే వదిలే. ఏంటి మావయ్య ఇది? మనం ఎన్నిసార్లు ప్లాన్లు వేసినా ఆ భాను పార్థుల మీద గెలవలేమా? ఇప్పుడు ఓటమి మనల్ని పలకరిస్తుందా? విజయ్ వాళ్ళని వరిస్తుందా? నన్ను గెలిపించాలని నువ్వు జైల్లో శిక్ష అనుభవించావు. నేను అనుకున్నది సాధించాలని బతికుండగానే డెత్ సర్టిఫికేట్ సృష్టించుకుని బయటకొచ్చావు. చివరికి నా నిజ స్వరూపం బయటపడకూడదని నీ ప్రాణాలనే త్యాగం చేశావు. అయినా సరే నేను గెలవలేకపోతున్నాను. ఎవ్వరికీ అనుమానం రాకుండా
ఏ ఎంక్వైరీకి దొరకకుండా ఒక పెద్ద ప్లాన్ చేసి పార్థుని పైకి పంపించాలి అనుకున్నాను. కానీ చిన్న దెబ్బ కూడా తగలకుండా పార్థు సునాయాసంగా బయటపడ్డాడు. అది ఎలాగో నాకు అర్థం కావడం లేదు. తనకి మత్తొచ్చుంటుంది. ఎప్పుడు లేనిది నా కార్లో ఇలా ఎందుకు జరుగుతుంది అని ఆలోచించేలోపే తన కార్ పక్క కాపే ఉంటాడు. అందుకే తనిలా బయటపడగలిగాడు. కానీ పార్థు చాలా కూల్గా ఉన్నాడు. పార్థు అంత కూల్గా ఉండే మనిషి కాదు మావయ్య. చిన్న వాసన పసగట్టినా తను తీసుకునే వైలెంట్ డెసిషన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అలాంటి పార్థు ఇంత సైలెంట్ గా ఉన్నాడు అంటే తనకి నా మీద అనుమానం రాలేదా? లేక నేను ఇంకొక ప్లాన్ వేస్తే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని అంత సైలెంట్ గా ఉన్నాడా? ఎంత ఆలోచించినా ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు మావయ్య. ఒక పక్క నా పరిస్థితి ఇలా ఉంటే నాకు పెళ్లి చేస్తాను, ఇంటి నుంచి పంపించేస్తాను, నాకు ఇంకొక కుటుంబం ఇస్తానని ఆ ఊర్మిళాదేవి కొత్త పాట పాడుతోంది. ఆవిడికి అందరూ వంత పాడుతున్నారు. నన్ను ఆ ఇంట్లోంచి పంపించడానికి అందరూ చాలా సంతోషంగా ఎదురు చూస్తున్నారు. నేను కూడా తప్పించుకోవటానికి పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నాను. పార్థు విషయంలో నా ప్లాన్ ఫెయిల్ అయింది. ఇప్పుడు ఇంకొక ప్లాన్ వేస్తే వాళ్ళ ప్లాన్ ఏంటో తెలియకుండా నేను అడ్డంగా దొరికిపోతానేమో అని భయమేస్తోంది. అలా అని సైలెంట్ గా ఊరుకుంటే పెళ్లి ముహూర్తాలు పెట్టుకొచ్చి నా మెళ్ళో ఎవరితోనూ తాళి కట్టించి నన్ను బయటికి పంపిస్తారు. ఇప్పుడు నా పరిస్థితి త్రిశంక స్వర్గంలో ఉన్నట్టుంది మావయ్య. ఏం చేయాలో తెలియటం లేదు. నా బాధని ఎవరితో పంచుకోవాలో నాకు అర్థం కావట్లేదు. నా కష్ట సుఖాన్ని చెప్పుకోవటానికి ఇప్పుడు నువ్వు కూడా లేవు. నేను ఎన్ని ప్రశ్నలు వేస్తుంటే నువ్వల్లా చూస్తున్నావు తప్ప నాకు సమాధానం చెప్పలేకపోతున్నావు. ఎందుకంటే నా కోసం నువ్వు ప్రాణత్యాగం చేశావు. మరి ఆ త్యాగానికైనా నేను న్యాయం చేయాలి కదా. నా కలని నేను నెరవేర్చుకోవాలి కదా. కార్తీక్ నా జీవితంలో ఉండాలి. నా మెళ్ళో ఉండే తాళి కార్తీక్ కట్టిందై ఉండాలి. నేను కార్తీక్తోనే ఉండాలి. మరి అది కాదని ఇంకొకరిని ఎలా పెళ్లి చేసుకోగలనా? ఈ పెళ్లి ప్రామిస్ ఆపాలంటే నేను ఏదో చేయాలి. నాకున్న ఒకే ఒక అస్త్రం పార్థుని శివ అన్న నిజం. అది చెప్తామనుకుంటే ఇప్పుడు ఆ వీడియో కూడా లేదు. కానీ జరగబోయే ఉపద్రవాన్ని ఆపాలంటే ఒక పెద్ద సునామీ రావాలి మావయ్య. నాకు ఒక ఆయుధం కావాలి. దాంతో ఆ ఇంట్లో ఒక పెద్ద యుద్ధం జరగాలి. బాను బయటికి వెళ్ళిపోవాలి. వాళ్ళు చేస్తున్న నా పెళ్లి ప్రయత్నాలన్నీ ఆగిపోవాలి. ఏంటి స్వామి ఇది? అన్ని సమస్యలు చక్కబడ్డాయి, అంత ఆనందంగా ఉన్నాము, 2 కుటుంబాల్లో సంతోషం మిగిలిందనుకుంటే మళ్ళీ ఎందుకు అల్లకల్లోలం? ఏం జరగబోతుందో అర్థం కావడం లేదు. ప్రమాదవశాత్తు జరిగిందని అన్నయ్య అంటున్నాడు. కానీ అది కావాలని సృష్టించిన ప్రమాదమని నా మనసు కనిపిస్తోంది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియటం లేదు. కానీ అన్నయ్య ప్రమాదంలో ఉన్నాడన్నది మాత్రం నిజం. ఓ పక్క చాందిని తన కడుపులో తన అన్నయ్యని మోస్తోంది. అదే ఇంట్లో నా అన్నయ్య ఒక ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాడు. నా కుటుంబం ఎప్పుడూ చల్లగా ఉండాలని, అందరూ బాగుండాలని కోరుకునే మనిషిని నేను. ఎవరికి ఏం జరిగినా కూడా నేను తట్టుకోలేను. నా సొంత అన్నయ్యని కూడా నా రక్త సంబంధం అని చెప్పుకోలేని పరిస్థితుల్లో మేమున్నాము. అలాంటి అన్నయ్యకు ఏమీ కాకూడదు స్వామి. తనని కాపాడుకునే శక్తిని నువ్వే ఇవ్వు. ఆ మార్గాన్ని నువ్వే చూపించు. చూడమ్మా, నేను తీర్థం ఇస్తున్నప్పుడు
నీ కళ్ళల్లో ఉన్న కన్నీళ్లు చూస్తేనే అర్థమవుతుంది నువ్వేదో పెద్ద సమస్యలో ఉన్నావని. ఆ స్వామిని కాపాడమని భయంతో వేడుకుంటున్నావు కదా, అదేమిటో చెప్పమ్మా. సమస్య సృష్టించిన స్వామి పరిష్కారం కూడా చూపిస్తాడు. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష పరమేశ్వర అని నిర్మలమైన మనస్సుతో వేడుకున్న వాళ్ళకి ఆ కరుణాహృదయుడు తప్పకుండా దారి చూపిస్తాడమ్మా. నీ సమస్య ఏంటో చెప్పమ్మా. కొన్ని విషయాలు చెప్పుకునేవి కాదు పూజారి గారు, కానీ జరుగుతున్నది మాత్రం మీతో చెప్తాను. పరిష్కారం ఉంటే చెప్పండి. మా అన్నయ్యకి ప్రమాదం పొంచి ఉంది. దానికి తగ్గట్టుగానే కొన్ని పరిణామాలు చూశాను. అన్నయ్యకేదో అయినట్టు నాకు పీడకల కూడా వచ్చింది. తన భార్య గర్భవతి. ఇప్పుడు తనకి జరుగుతున్న పరిణామాలని అన్నయ్య తన భార్యతో పంచుకోలేడు. తనకి వారసుని ఇవ్వబోతున్న ఇళ్ళని బాధ పెట్టలేడు. కానీ వాళ్ళని అలా చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నాను స్వామి. ప్రమాదం ఎప్పుడు ఎట్నుంచి వస్తుందో నాకు అర్థం కావడం లేదు. అన్నయ్యని ఎలా కాపాడుకోవాలో తెలియటం లేదు. ఇలాంటి సమయంలో నాకు ఆ దేవుడు తప్ప ఇంకెవరూ దిక్కులేరు. అందుకే మార్గాన్ని చూపించమని ఆ పరమేశ్వరుణ్ణి కోరుకుంటున్నాను. గరళాన్ని కంఠంలో దాచుకుని ప్రపంచాన్ని రక్షిస్తున్న పరమేశ్వరుడు నీకు కూడా రక్షణ కల్పిస్తాడమ్మా. చేతులతోని ఎలాంటి సమస్యనైనా అడ్డువేసి సమస్య నుంచి గట్టెక్కించగల ఒకే ఒక్క భగవంతుడు కార్తవీర్యార్జునుడు. ఆయన పూజావ్రతం నువ్వు చేశావంటే ఆ సహస్ర చేతులు ఉన్న కార్తవీర్యార్జునుడు తప్పకుండా మీ అన్నయ్యని కాపాడతాడు. తనకి ఎలాంటి సమస్య రాదు, ఎలాంటి ప్రమాదమూ ఉండదు. నువ్వు ఆ వ్రతము ఆ స్వామికి హోమం చెయ్యమ్మా, తప్పకుండా రక్షణ కల్పిస్తాడు. నా మాట ఆ భగవంతుడు విన్నాడు. అందుకే దేవుడు మిమ్మల్ని పంపించాడు. తప్పకుండా కార్తవీర్యార్జునుడి వ్రతం చేస్తాను. హోమం కూడా చేద్దాము. దానికి కావలసిన ఏర్పాట్లన్నీ మీరే చేయండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను పెట్టుకుంటాను. తప్పకుండా చేస్తానమ్మా. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇది రక్త సంబంధీకులు మాత్రమే చెయ్యాలి. అన్నయ్య అంటున్నావు, మీరిద్దరూ సొంత అన్నా చెల్లెళ్ళయి ఉండాలి. ఎందుకంటే నువ్వు చేసే ఈ హోమంలో మంత్రబలం కంకణంలో ఉంటుంది. అది నీ చేత్తో అతని చేతి కట్టినప్పుడే ఆ శక్తి తన్ని కాపాడుతుంది. రక్త సంబంధీకులకు మాత్రమే ఒకరి గురించి ఇంకొకరు చేసే అవకాశం ఉంటుంది. పరాయి వాళ్లకి ఇది వర్తించదు. తను నాకు సొంత అన్నయ్య. మా ఇద్దరి రక్తం ఒకటే. అందుకే తనని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది. నేను చేస్తాను. శుభం. ఇంకే ఒకే రక్తం అంటున్నావు కాబట్టి ఆ వ్రతాన్ని నువ్వు చెయ్యమ్మా. ఆ హోమ మహిమ, ఆ దీక్షా కంకణం నీ చేత్తో నువ్వే మీ అన్నయ్య కట్టు. ఆ ప్రసాదాన్ని నీ చేత్తో నువ్వే వడ్డించు. ఆయన తింటే ఆ కార్తవీర్యార్జునుడే మీ అన్నయ్యని కంటికి రెప్పలా కాపాడుతాడు. థ్యాంక్ యూ స్వామి. మంచిదమ్మా. ఏంటమ్మా నువ్వు అనేది? నిజమా? అవునన్నయ్య, తప్పకుండా ఈ వ్రతం చేయాలి. నేను నిన్ను కాపాడుకోవాలి. ఏంటమ్మా అసలు నువ్వెందుకింత భయపడుతున్నావు? ఇప్పుడు నాకేం కాలేదు కదా. అనవసరంగా నువ్వు దీని గురించి ఆలోచించకు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసే. వీళ్ళేం మాట్లాడుకుంటున్నారో? ఎలా వదిలేయమంటావన్నయ్య? నువ్వు చాందిని గురించి ఆలోచిస్తున్నావు. నీ భార్య బాధపడకూడదని నువ్వింత పెద్ద నిజాన్ని కూడా తన దగ్గర దాచావు. అలాంటిది నీ వాళ్ళ కోసం నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావు. నువ్వు నా రక్తానివి కదన్నయ్య. మనిద్దరం రక్తం పంచుకు పుట్టిన వాళ్ళం. నీకేదైనా జరుగుతుందంటే నాకెంత భయంగా ఉంటుంది. నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది. అందుకే అన్నయ్య, దయచేసి ఒప్పుకో. పర్వాలేదు భాను, మీ అన్నయ్య మీద నీకు చాలా ప్రేమ ఉంది. కానీ ఇప్పుడు ఏమైందని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ఏంటమ్మా అసలు ఏదో జరిగినట్టు ఎందుకంత భయపడుతున్నావు? చెప్పాను కదా నాకేం జరగదని, నాకేమీ కాలేదు అని. అయినా నువ్వెందుకు వినిపించుకోవడం లేదు అసలు? నీకేం జరగకూడదు. అయినా ఏంటన్నయ్యా, నువ్వు నిజాన్ని అందరి దగ్గర దాచినంత మాత్రాన ఏం జరగదని కాదు కదా. కారుకి యాక్సిడెంట్ జరిగింది కదా.
అదృష్టం బాగుంది కాబట్టి నీకేం కాలేదు. కానీ అది తలుచుకుంటుంటే నాకు వెన్నులో వణుకొస్తుంది. నువ్వు ఈ విషయాన్ని ఇంట్లోనూ దాచావు, నీ మనసులోనూ దాచుకున్నావు. కానీ నేను మాత్రం ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోలేకపోతున్నాను. యాక్సిడెంట్ సంగతి బయటకు చెప్పలేకపోయినా నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందుకే నేను ఇలా మాట్లాడుతున్నాను. యాక్సిడెంట్ జరిగిందా? మరి అంత పెద్ద విషయాన్ని పార్థు దాచాడా? పార్థు, ఇది చాలు నాకు. ఏ అవకాశం దొరుకుతుందా అనుకుంటున్నాను. నాకు ఇంత పెద్ద అవకాశాన్ని ఇచ్చినందుకు నీకు చాలా థ్యాంక్స్ భాను. నీలిమ ఎక్కడున్నావు? గర్భగుడి పక్కనే ఒక హోమం జరుగుతుంది, అక్కడికి దగ్గరలోనే ఉన్నాను. మీ అన్నయ్య మీదున్న దోషాన్ని తీసేయాలనుకుంటున్నావు. ఆ మంట అంత ఉవ్వెత్తున లేస్తూ ఉంటే మీ అన్నయ్యని అదే రక్షణ కవచంగా కాపాడుతుందని మురిసిపోతున్నావు. ఆ మంటలే నీ జీవితాన్ని మండిస్తాయని తెలుసుకోలేకపోతున్నావు. నేననుకున్నది జరిగింది. మొత్తానికి కార్తీక్ చూసేశాడు.